వాడుకున్న రోజులు వాడుకుంది సార్, 4 ఏళ్ళు వాడుకుంది. అని పైసా మొత్తం అంది తిన్నది, మొత్తం దాని దగ్గర ఎంత పైసా ఉందో అంత పైసా పెట్టించుకుంది అని ఒళ్ళు నష్టం చేసింది, ఇల్లు నష్టం చేసింది. లాస్ట్కి వస్తారు నా కడుపు కాల్చింది, నా కడుపు ముంచింది సార్. అది ఇంకా ఏం న్యాయం చేస్తారో వాళ్ళు మాకు ఇంకా ఏం రిప్లై కూడా ఇస్తలేరు సార్ వాళ్ళు. అంటే మీరు వాళ్ళ ఊరికి పోవడానికి ట్రై చేసిరా? పోదామనే ట్రై చేస్తున్నాం సార్, మేము పోదామనే ట్రై చేస్తున్నాం అనుకున్నాం కానీ పోలే. వెంకకు జరిగినాము, ఎటువంటి నిర్ణయం ఏం లేదు. మా దగ్గర దిక్కు చేసినాక లెక్క అప్పుడు దాకా ఏం ఎటువంటి నిర్ణయం తీసుకోమని చెప్పి ఆగిన. ఇప్పుడు తీస్తా అని చెప్పి నేను అనుకున్నా. వాళ్ళది ఏ విధంగా తీసుకోవాలనో వాళ్ళు ఏమనుకున్నారు అంటే అల్లా టప్పలు లేకనే ఉంది కదా, ఈ ఏడుగానికి లేక ఉన్నారు అని అనుకుర్రు. కాదు, ఇప్పుడు చనిపోయినప్పుడు ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళ ఊరికి పోయి మీరు ఎంక్వైరీ చేయాలి కదా సార్. ఎంక్వైరీ అంటే సార్ మనం బాబు చచ్చిపోయింది సార్. ఆల్రెడీ బాబు అప్పటికే 8 hours 9 hours అయింది, అస్ అయిపోయింది మొత్తం. అప్పటికే మాకు నేను పోస్ట్ మార్టం తీసుకోవాలి పోలీస్ స్టేషన్ పోయి వచ్చే వరకు నైట్ 1, 2, 3 అయింది సార్. చాలా నిద్ర మాకు. మళ్ళీ 9 o'clock వెళ్ళాం. 9 o'clock వెళ్ళి మళ్ళీ పోలీసులు తీసుకెళ్ళి మళ్ళీ ఆడు వరకు అక్కడ 2, 3 అయింది. వచ్చేసి మళ్ళీ కార్యక్రమం చేసి అయిపోయిన తర్వాత నేను 3 రోజులు చేసాం సార్. మేము ఏమనుకున్నాం అంటే ఎస్ఐ వాళ్ళు మనకి ఆల్రెడీ కంప్లైంట్ రాసాం కదా, వాళ్ళు మనకు కాల్ చేస్తారు కదా, వాళ్ళు పిలిపిస్తారు కదా మనం అనుకున్నాం సార్. వాళ్ళు పిలిపిస్తారు కదా, ఆల్రెడీ కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళు పిలిపిస్తారు, మనం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు కాల్ చేసి మనకి పోలీస్ నుంచి కాల్ వస్తుందమ్మో వెయిట్ చేస్తున్నాం. నిన్నటి దాకా రెస్పాన్స్ లేదు వాళ్ళది. అవన్నీ కార్యక్రమం అయిపోయిందా వస్తున్నారా ఏదో తెలియదు, కాల్ చేయలేదు. ఒక్కళ్ళని కాల్ చేసి వచ్చిపోతారు సార్, ఎవరైనా రాలేదు. మీకు మార్నింగ్ వెళ్ళాం సార్. వెళ్ళేసి మాకు కేసు ఎవరో తీసుకున్నారో ఆ కేసు అరుణ్ కుమార్ సార్కి వెళ్ళాం సార్. సార్తో మాట్లాడాం, కూర్చోమన్నాడు, మాట్లాడాము. ఎవిడెన్స్ ఏమన్నా సార్ ఏం చెప్పాడు అన్నీ అడిగినాం, చూపించినాం. ఫోన్ ఆయన దగ్గర ఉంది సార్ మొత్తం. మా పెద్ద మనిషి ఆయనతో మాట్లాడిండు సార్. వాళ్ళు ఏం లేదు, బాబు కావాలి సార్ మాకు. మీరు ఎవిడెన్స్ అడుగుతున్నారు కదా, నువ్వు పెళ్ళి అనేది సాక్ష్యం లేదంటున్నావు కదా, హాస్పిటల్ అంటున్నావు, బాబు అన్న ఇట్లా తెలుస్తుంది, ఏ హాస్పిటల్ తెలుస్తాం మీకు అన్నాడు. తెలుసు సార్ బాబు చెప్పిండు సార్ అలా ఉందంటే రిపోర్ట్ తీసుకురా అన్నాడు. రిపోర్ట్ తీసుకొచ్చాను సార్. అది రిపోర్ట్ ఇచ్చి ఇంకోటి పెట్టొచ్చాను సార్. ఇప్పుడు రేపు ఏం చేస్తారని చెప్పి అడగొచ్చాను సార్ ఎస్ఐ సార్. సార్ మరి మీరు ఇప్పుడు ఇచ్చాం కదా సార్, ఇప్పుడైనా స్టార్ట్ చేస్తారంటే ఓకేమో మీరు రావాలా, రేపు కూడా రావాలా సార్, మరి మీరు పిలుస్తారంటే లేదా నేను పిలుస్తాను, నేను కాల్ చేస్తాను. వాళ్ళు పిలిపించి మాట్లాడుతున్నారు సార్. మరి వాళ్ళ మీద రెస్పెక్ట్గా మేము వదిలేసాం సార్. అంటే నా మీద నమ్మకం ఉంది సార్, సార్ చేస్తారని నమ్మకం ఉంది. వాళ్ళ మీద మేము ఓపుకొని ఉన్నాం ఇప్పటిదాకా ట్రై చేయలేదు ఊరుకోవడానికి. పోవడానికి ఇంత కష్టం కదా సార్, మాకు పోవచ్చు. ప్లస్ మాకు న్యాయం మీద ధర్మం మీద నమ్మకం ఉంది, మనకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది. కాబట్టి ఇప్పటిదాకా వాళ్ళని ఎక్కువ క్వశ్చన్ వేయలేదు, పోలేదు, గొడవ వేయలేదు సార్.